హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు. ఈరోజు వీడియో అంటే మొన్న బుధవారం మార్నింగ్ తీసిన వీడియో అనమాట. బుధవారం రోజు మార్నింగ్ అంటే నాకు 4th డే అని చెప్పాను కదా నిన్నటి వీడియోలో, అదనమాట. నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. వీడియో అయితే చాలా నచ్చుతుంది మీకు. మందిరం అది ఎలా సర్దుకున్నాను ఏంటన్నది పూర్తి వీడియో పెట్టాను అనమాట. ఎవరన్నా చూడకపోతే కనుక చూడండి. ఇంకా ముందు రోజు అని చెప్పాను మార్నింగ్ అనమాట. ఇది మార్నింగ్ హర్నికి ఇంకా జడలు వేసేటప్పుడు చిన్న క్లిప్పింగ్ తీసారు. అది ఇంకా హర్నికి జడలు అయితే వేసేసాను. వేసిన తర్వాత ఇంకా వీళ్ళకి టైం అవుతుంది. టిఫిన్ అయితే దోశలు వేసాను. ఇంకా వీడియో తీయలేదు. ఇది ఇప్పుడు అయితే హర్నికి వేపాకు పేస్ట్ కింద చేసి అది ఇచ్చాను అనమాట. ఎందుకంటే కడుపులో ఏమన్నా పురుగులు గట్ట ఏమన్నా ఉంటే చనిపోతాయని చెప్పేసి మా ఆయనగారికి ఎవరో మా అమ్మగారు చెప్పారంట. అయితే ఆవిడ చెప్పిందని చెప్పేసి వేపాకు తెచ్చి అలా ఉండల కింద చేసి మొత్తం అందరం తాగాము. నేను చేసినప్పుడు కూడా వీడియో తెస్తానన్నారు. నేను తాగినప్పుడు నేనే తినివ్వలేదు. అయితే ఇక్కడ పిల్లలిద్దరూ కూడా తాగుతున్నారనమాట. మా వాడికి ఇంకా ఎలాంటి రియాక్షన్ ఉండదు, తాగేస్తాడు చక్కని. హర్ని అయితే చూసారు కదా ఎలా చేసిందో అనమాట. ఇదైతే ఈ మొక్క మందారం మొక్క మేము గులాబీ మొక్క మొన్న ఇక్కడి నుంచి వాడపిల్లని తెచ్చాము. అది అయితే ఆ కుండీలో వేసారనమాట. ఇది కూడా వాడపిల్లని పింక్ కలర్ ముద్ద మందారం ఉంటుంది కదా. అయితే నేను ఎక్కడ వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్ ఫేమస్ ఉంటుందో అక్కడే చూసాను నేను ఈ పింక్ కలర్ది. గుమ్మలదొడ్లో చూశాను. మళ్ళీ అప్పనపిల్లి వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా ఆ ఊర్లో చూశాను. మళ్ళీ వాడపిల్లో ఒక మొక్క చూశాను. అది కూడా అమ్మట్లేదు, ఎక్కడ కూడా లేవు. అయితే అక్కడ కొమ్మ వాళ్ళని అడిగి కోసి తెచ్చుకొని అది వేసాను అనమాట. అది వేసాను కాబట్టి ఆకు అంతా చూసి మళ్ళీ చిగురిస్తుందని చెప్పేసి బతకడం అయితే బతికింది. కానీ చిగురించాలి కదా, మళ్ళీ ఎప్పుడు అవుతుందో ఏమో. స్వామి దయ వల్ల త్వరగా పువ్వులు పూయాలని కోరుకుంటున్నాను. ఇదే అనమాట నిన్న పెట్టింది. మళ్ళీ చిన్న క్లిప్పు ఇక్కడ కంటిన్యూ ఇక్కడ నుంచి కంటిన్యూ అని చెప్పేసి నిన్న ఎలా సర్దుకున్నాను ఏంటి అన్నది పూర్తి వీడియో పెట్టాను. ఈరోజు వచ్చేసి సింపుల్గా చిన్న పూజ చేసుకున్నాను. పూజకి కావాల్సినవి తెచ్చుకోవడానికి ఇప్పటికి అదే శుక్రవారం పూజ కోసం కావాల్సినవి తెచ్చుకోవడానికి బయటకు వెళ్తున్నాం అనమాట. నేను అలా వెళ్తా పిల్లల్ని కూడా వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తాము. టైం అయితే అయిపోతుంది, 4 అవుతుంది. ఇంకా బయటకు వెళ్తున్నాం అనమాట. పువ్వులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు తెచ్చుకోవడానికి. ఏం తెచ్చానో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ బయటకు వెళ్తున్నామని చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, బయటకు వెళ్తున్నాను అనమాట. అయితే అక్కడ గోదావరిలో కలపడానికి ఇప్పుడు ఈ నెలంతా వాడింది అంటే మామిడి ఆకులని, పువ్వులని, దేవుడి దగ్గర పువ్వులు పెడతాం కదా ఆ పువ్వులని, దేవుడికి సంబంధించినవన్నీ గోదావరిలో కలపడానికి పట్టుకెళ్తాం అనమాట. అక్కడ పట్టుకెళ్ళి గోదావరిలో కలిపేస్తాము. గోదావరి కూడా ఎలా ఉంది ఏంటంటే అక్కడ బయట కదంబం పువ్వు కూడా కోసాము పిల్లల స్కూల్ దగ్గర. చూపిస్తాను ఇప్పుడు స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు పానీపూరి బండి ఉంటుంది చూపిస్తాను మీకు. అది బాగుంటుంది, అట్లా తింటామని చెప్పి వీడియోలో కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మాకు దగ్గరలో పెద్ద బిలవదాలం చెట్టు కూడా ఉంది. అది కూడా వీడియో తీసింది, అలా స్కిప్ అయింది అది. అయితే అక్కడ కూడా బిలవదాలు కూడా కోసుకున్నాము. అది బిలవదాలం చెట్టు అని మొన్న ఎవరో కోసుకుంటే చూసాం. అది బయటకే ఉంది, అంటే అపార్ట్మెంట్ బయటే ఉంది, చాలా పెద్దది. అమ్మాయి బిలవదళాలు అయితే ఎప్పుడు దొరుకుతాయి, అక్కడ ఎవరు కోసుకోవద్దని వాళ్ళు కానీ పెట్టద్దు ఇలా చేయడం గట్రా ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా ఉంది. ఇదే ఇంకా పిల్లల స్కూల్ అయితేనే ఎస్కేవిటీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్ అనమాట. అంటే ఇంతకుముందు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపింది, ప్రైవేట్ గవర్నమెంట్ చేస్తారు. ఇదిగో కదమ్మం చెట్టు పిల్లల స్కూల్ ఎదురుగుంటూనే ఉంటుంది. అసలు ఈ నెల ఎట్లేదని నేను చాలా ఫీల్ అయ్యాను. ఆఖరికి అయితే అమ్మవారికి
పెట్టేయడానికి పువ్వులు అయితే వచ్చేసినాయి అనమాట. చాలా ఉన్నాయి కానీ అందలేదు. ఆ గేట్ కూడా తాళం వేసారు, ఎవరు లేరు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అందిన మట్టికే కొన్ని కోసుకున్నాం. చెట్టు అంతా ఉన్నాయి పువ్వులు అయితేని చాలా బాగున్నాయి కదా. కదంబ వనవాసిని అంటారు. కదంబం పుష్పాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకా గోదావరి గట్టుకు అయితే వచ్చేసాము. ఇక్కడ నేను ముందే ఆయన కలిపేటప్పుడు వీడియో తీసాను అనుకున్నాను కానీ వీడియో ఆన్ చేయలేదు. వీడియో తీస్తున్నాను అని అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు. తర్వాత మళ్ళీ చూస్తే ఆన్ చేయలేదని చెప్పేసి మళ్ళీ తీస్తున్నాను. చాలా ఫుల్గా ఉంది, కాకపోతే ఇంకా కొంచెం తక్కువ ఇప్పుడు ప్రస్తుతానికి. అక్కడ అడ్డు కూడా వేస్తారు, ఎవరు వెళ్ళకుండా. అదంతా వీడియో తీసాను అనుకున్నాను నేను. ఇక్కడ దాకా ఉంది కదా, ఇంకా పైకి ఉండేది లాస్ట్ ఇయర్ అయితేనే. ఇంకా వర్షాకాలం ఉన్నది కదా. ఇంకా ఇక్కడైతే ఇదే పుష్కర్ ఘాట్ అంటాం కదా, అక్కడికి వచ్చేసాం అనమాట. అదే అక్కడ గుడి దగ్గర చిన్న వీడియో తీసుకున్నాం. అలా కాలు కడుక్కొని నీళ్ళు చల్లుకుంటాం అన్నమాట. అది ఇక్కడైతే చేపలు అవి పడుతున్నారు. చేపలు రొయ్యలు అంట మా వారైతే చెప్తున్నారు. రొయ్యలు అని చెప్పేసి వాళ్ళు ఇలా పెట్టి ఇలా తీసేస్తున్నారు. చాలా అంటే చాలా ఫుల్గా ఉంది. ఇక్కడ దాకా వచ్చేసింది. ఇవన్నీ మెట్లు ఉంటాయి చాలా అని. ఆ మెట్లన్నీ ఇంకా అయితే ఇప్పుడు లేకుండా గోదావరి ఉంది. ఇంకా కాసేపు అటు ఇటు అలా చూసుకుంటూ కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు చల్లుకొని వచ్చేసాం అనమాట. ఇంకా అయితే బిలవదాలని చెట్టు చెప్పాను కదా, చాలా అయితే కోసుకొచ్చాను. ఈరోజు శుక్రవారం మీకు వాయిస్ ఓవర్ వస్తుంది. ఈరోజు అయితే అమ్మవారికి అర్చన బిలవదళాలతోనే చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నాను. అదంతా వీడియో కూడా తీసాను. రేపటి వీడియోలో పెడతాను మీకు. ఇప్పుడైతే మేము ఇంకా ఫ్రైడే సాటర్డే అయితే ఇంకా అసలు వాడపల్లి ఖాళీ అన్నది ఉండట్లేదు. దగ్గర ఊళ్ళో అయినా సరే మేము అసలు దర్శనం అవ్వట్లేదు. మాకు జనం చూస్తే భయం వేస్తుంది. అందుకని చెప్పేసి ఈరోజు వెళ్దాం అనుకుంటున్నాము. శుక్రవారం కదా, ఇంకా ఈరోజు ఎలాగా లాస్ట్ శుక్రవారం అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే అనుకుంటున్నాం అన్నమాట. ఇంకా మా వారు కూడా సెలవు ఈరోజు. ఇంకా దర్శనం అవ్వట్లేదు అని ఈరోజు అయితే పెట్టుకున్నారు. అయితే ఈరోజు వెళ్తాం అన్నమాట. వెళ్ళింది ఇక్కడ చిన్న క్లిప్లు అయితే తీస్తున్నాం. పెద్ద వీడియో రూల్స్ అయితే పేరెంట్స్ వచ్చి తీసుకువెళ్ళాలి. అయినా ఇక్కడ రూల్స్ బాగుంటాయి. పేరెంట్స్ వస్తేనే కానీ పంపిస్తారు. పిల్లలకి రూల్స్ అయితే ఇంకా పేరెంట్స్ వచ్చి లోపలికి ఉంటారు. అడిగి తీసుకెళ్ళమన్నా పంపించమన్నా సరే పంపించరు. అంటే ఇంతకుముందు పేరెంట్స్ వస్తేనే చెప్తే పంపిస్తారు అన్నమాట. కానీ ఎవరన్నా వచ్చి పంపించమన్నా సరే మనం ఫోన్ చేసి వాళ్ళకి చెప్తేనే పంపించండి అని అప్పుడు పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తేనే పంపిస్తామని చెప్పేసి పంపిస్తున్నారు అన్నమాట. రూల్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి ఇవి. అందుకే నాకు బాగా నచ్చుతుంది. స్కూల్ కూడా పంపిస్తున్నారు అన్నమాట. బ్యాగ్ తీయచ్చు కదా, అంత గమ్మున బయటకు అయితే వదలరు. ఇంకా హర్ని వచ్చింది కదా, హర్ని వచ్చి మళ్ళీ వీడియో పిలవడానికి వెళ్ళింది అనమాట. వీడియో ఎవరిని వాడు వచ్చేసిన తర్వాత ఇంకా అలా వెళ్తూ చూసుకున్నాం అనమాట. ఇంకా దారిలో పిల్లలు అక్కడ బజ్జీలు బండి ఉంటే అదే పకోడీని మిరగ బజ్జీ కూడా తీసుకున్నారు. అంటే ఇంకా స్నాక్స్ అవి ఏం చేయలేదు కదా అని స్నాక్స్ అవి కూడా అయిపోయినాయి. వెళ్ళాలి, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి చూసి. ఇక్కడైతే ఒకసారి ముందు చేస్తున్నారు. వీడియో తీసని చెప్తుంది హర్ని. అయినా నేను తీసాను. ఆయన వాచ్మెన్ అనమాట. ఆయన కూడా మంచిగా ఇక్కడ దారిలో చీరక్రాసం తీసుకుంటూ ఇక్కడ పక్షులు ఉంటే చిన్న వీడియో తీసాను అనమాట. మామూలుగా అని చెప్పేసి కుందేళ్ళు పిల్లి అయితే పిల్లి భలే ఉంది, ఏముంది పిల్లి ఇలా ఉంది అని చిన్న దారిలో పిల్లల స్కూల్ పక్కనే చిన్న వీడియో తీసాను అనమాట.
ఇంకైతే ఎవరికి ఎక్కువ ఇంకా పెడుతున్నాను ఏదో ఇంట్రెస్ట్ మీద, ఇంకా వీడియోస్ అయితే చూడట్లేదు ఎవరు సరిగ్గా. ప్లీజ్ చూడండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత ఏమేమి తెచ్చామన్నది మీకు చూపిస్తున్నాను అనమాట. కొబ్బరికాయ, అరటిపళ్ళు, నిమ్మకాయలు, తమలపాకులు, ఇంకొంటి కదమ్మం పువ్వులు. నేనైతే చాలా హ్యాపీ ఆ పువ్వులు వచ్చినందుకు. ముందు మా వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసారు పువ్వులు, అందుకని ఖాళీ అని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా పువ్వులు ఈ ఒక్క కవరు ఆ కొన్ని పువ్వులు 50 రూపాయలండి. వరలక్ష్మి వ్రతం అని కనీసం చామంతి పువ్వులు అన్నీ వచ్చినాయి. ఇప్పుడైతే చామంతి పూలు 10 పువ్వులు 50 రూపాయలు అంట. సరే అని ఇంకా గులాబీ పువ్వులు 25 పువ్వులు 50 రూపాయలు. చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి. దళాలు కోసుకొని ఉన్నాం కదా, కోసినప్పుడు అవన్నీ కోసాను అనమాట. ఇంకా సాటర్డేకి ఫ్రైడేకి సరిపోతాయి, మళ్ళీ మండేకి తెచ్చుకున్నాము అనేసి, ఎలాగ చెట్టు ఇక్కడే కదా అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా పిల్లల స్నాక్స్ ఇవి. అలాగే ఆవు పాలు ప్రసాదం చేయడానికి ఆవు పాలును, అంటే పొద్దున్న లేట్ అయిపోద్ది మళ్ళీ అని చెప్పేసి ఆవు పాలు, చెరుకు రసం అభిషేకానికి తెచ్చుకున్నాం అనమాట. ఇవి చూపిస్తున్నాను మీకు. ఫ్రిడ్జ్ డోర్ అని చెప్పేసి మా హర్ని అంటుంది. ఇంకా తర్వాత అయితే ఇంకా గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టేశాను. ఇంకా సాయంత్రం ఇది గురువారం అనమాట, ఇదంతా కూడా గురువారం ఉంటుంది. పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇంక ముగ్గులు పెట్టుకొని అన్నీ అయిపోయిన తర్వాత చిన్నగా సింపుల్గానే ఇంకా అంటే దీపారాధన, మంచి దీపారాధనలాగా మామూలుగా చేసేసుకున్నాను. పూజా మందిరంలోని ఇక్కడ రుబ్బులకి శనకాలకి కూడా ఇక్కడైతే ఇంకా ముగ్గులు పెట్టేసాను. అంటే పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెడతాను కదండి, ఆ పెట్టిన పసుపు కుంకుమ ఇలాగా పసుపు గుమ్మాలకి అది పసుపు రాసి బొట్లు పెట్టడానికి ఉపయోగిస్తాను అనమాట. అంటే అది మనం కాళ్ళకి అది రాసుకోకూడదు, ఫేస్కి రాసుకోవచ్చు, అలాగే మంగళసూత్రాలకు అది రాసుకోవచ్చు, కానీ కాళ్ళకి అది రాసుకోకూడదు. కాబట్టి నేను తాడుకు కొంచెం రాసుకొని ఆ తర్వాత అదే తాడుకు రాసుకొని ఆ తర్వాత నేను ఇగో రుబ్బురోలకి గౌరమ్మకి అది రాసి తులసం దగ్గర పొద్దున్న వెలిగించిన దీపమే, దానికి కూడా ఇంకా అవి కూడా క్లీన్ చేసేసుకొని బొట్లు అయితే పెట్టేసాను తులసం దగ్గర కూడా. ఇంకా కుళాయి వస్తే ఇంకా గిన్నెలు అవన్నీ తోముదాము అని చెప్పేసి అవి తోమేస్తే ఇంకా స్నానం చేసి దండం పెట్టుకోవడం అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను అన్నమాట. ఇదండి ఇంకా 5th డే ఇంకా అయితే నేను పూజ చేసేసుకుంటాను, ఎందుకంటే ఇంకా అన్నీ క్లీన్ చేసుకుంటాను కదా, ఇంకా అన్నీ అయిపోతాయి. ఖచ్చితంగా 5th డే రోజున దీపం వెలిగించడానికే నేను చూస్తాను. ఆల్మోస్ట్ ఈ 4 డేస్ అయితే ఆగుతుంది, నెల మొత్తంలోని 4 డేస్ కూడా ఆగుతుంది. ఏదన్నా పండుగలు వచ్చినాయి అనుకోండి, నేను ఇంకా అటు దరిదాపుల్లో కూడా వెళ్ళకుండా ఇంకా వాళ్ళే క్లీన్ చేసుకొని వాళ్ళే పెట్టుకుంటారు దాన్ని. అదిని అంటే మా వారు మా పిల్లలు అనమాట. అంటే చూస్తూ ఉంటారు కదా, ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు కదా, అందుకని అయితే వాళ్ళు చేసుకుంటారు, పర్వాలేదు. ఇంకా ఇక్కడ తులసం దగ్గర కూడా క్లీన్ చేసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదన్నమాట ఇది గురువారం రోజు వీడియో, సాయంత్రం వీడియో అన్నమాట. ఇంకా అక్కడ అదంతా పసుపు రాసి చిన్న పద్మం వేసి అక్కడ కూడా దీపం వెలిగి ముందు ఇక్కడ వెలిగించుకుంటాను కదా, ఇక్కడ వెలిగించేసుకొని ఇంకా శుక్రవారం అయితే పూజ అది ఇంకా శనివారం పెడతాను. శనివారం అమావాస్య వచ్చిందంటే శుక్రవారం సాయంత్రం కూడా ఉన్నది అని చెప్పేసి అంటున్నారు. ఇదిగోండి ఇంకా మందిరంలో అయితే ఇలా సింపుల్గా చిన్న చెంబుతో నీళ్ళు పెట్టేసి బెల్లమును నైవేద్యం పెట్టేసి చిన్న ఒకటి దీపం వెలిగించుకున్నాను అనమాట. అది
నిన్నటి వీడియో చూస్తే మీకు ఇది కంటిన్యూ బాగా అర్థమవుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా నేను ఎలా చేసుకున్నాను ఏంటన్నది బాగా అర్థమవుతుంది. కాబట్టి చూసి అందరూ సపోర్ట్ చేస్తారు.